రాత్రి పగలు గత 3 రోజులుగా కష్టపడి ఇండియా నుంచి బయలుదేరి ఈ యెమెనీ ఇండియన్ నర్సుని విడిపించడానికి హూతీ లీడర్స్ తో కలిశాను. మీడియా మిత్రులు మీరు చాలా మంది అది నిన్న ముఖ్యంగా నేను సుప్రీం కోర్టులో మోదీ గవర్నమెంట్ లీడర్ మేమేమీ చేయలేము, సనా సిటీలో గవర్నమెంట్ లేదు అన్నారు. అది అబద్ధం. హూతీ గవర్నమెంట్ ఉంది. వారిని నేను కలిశాను, వారిని నేను ఒప్పించాను. అందరికంటే ముఖ్యం మోస్ట్ పాపులర్ ముస్లిం లీడర్ డాక్టర్ సెమీ అల్ అరియన్ చాలా హెల్ప్ చేశారు. ఆయన 5 సంవత్సరాలు అమెరికన్ ప్రిజన్ లో ఉండి 220 సంవత్సరాలు ఆయన ప్రిజన్ లో పెడితే ముస్లింల కొరకు ఫైట్ చేసి, పలస్టీనియన్స్ కొరకు ఫైట్ చేసి, అమెరికాతో ఫైట్ చేసి మంచి పేరు ఇక్కడ సంపాదించుకున్నారు. ఆయన సహాయంతో, చైర్మన్ మహదీ ఇబ్రహీం సహాయంతో, షేక్ అహ్మద్ గారి సహాయంతో, హూటీ లీడర్ హూతీ సహాయంతో, అలాగే కొంతమంది ఇరానియన్స్, ఒమాన్ లీడర్స్ కూడా హెల్ప్ చేశారు. కానీ మెయిన్ ఎక్కడైతే నిమిషా ప్రియ ప్రిజన్ లో ఉందో అది సనా, ఒకప్పుడు ఒరిజినల్ క్యాపిటల్. అది మన ఇండియన్ గవర్నమెంట్ కి యాక్సెస్ లేదు. వారే సుప్రీం కోర్టులో నిన్న చెప్పారు, నాకు యాక్సెస్ ఉండబట్టి వారందరినీ కలిసిన వీడియోలు, ఫోటోలు నేను మీకు రిలీజ్ చేశాను, ట్వీట్ కూడా చేశాను. మీరు ప్రార్థించారు. గవర్నమెంట్ చేయలేని పని దేవుడు చేయగలడు, గాడ్ కెన్ డూ అన్నారు. ముస్లిమ్స్ ప్రేయర్ చేశారు, క్రిస్టియన్స్ ప్రేయర్ చేశారు, హిందూ ప్రేయర్ చేశారు. మీ ప్రార్థన వల్ల ఇది కేవలం రేపు ఊరి కాకుండా పోస్ట్ పోన్ అయింది, అంటే వాయిదా పడింది. ఫ్యామిలీ ఎవరినైతే నిమిష చంపేసిందో సిచ్యువేషన్స్ మీకు తెలుసు. వారికి $1 మిలియన్ ఇస్తామని నేను హామీ ఇచ్చాను. 1 వీక్ లోపునే. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుందా, నన్ను ఇమ్మంటారా? మీరు కానీ విడిపించారంటే మీరే $1 మిలియన్ ఇవ్వండి, మీరే క్రెడిట్ తీసుకోండి. దేశం సర్వనాశనం అయిపోతుంది. పట్టించుకునేవారు లేరు. ప్రార్థించేవారు ప్రార్థించారు కాబట్టి నా చర్చలు సఫలం అవడానికి కారణం మీరు మీడియా మిత్రులు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఇది కేవలం వాయిదా పడింది. అందుకని మళ్ళా నేను ఇప్పుడు ఆ లీడర్ని కలడానికి, ఎందుకంటే యెమెన్ చాలా డేంజరస్, అసలు ఎవ్వరు వెళ్ళలేరు. నాకు గనక అంబాసిడర్ గవర్నమెంట్లు హోస్ట్ చేశారు గనక ఆ లీడర్స్ ని బయటకు రప్పించారు. ఎందుకంటే ఒకవైపు హూతీ లీడర్స్ కంట్రోల్, అదే భాగంలో గవర్నమెంట్ లీడర్స్ కంట్రోల్. 2 గవర్నమెంట్, 2 ప్రెసిడెంట్లు ఉన్నాయి ఒకే దేశానికి. అందుకే యుద్ధం వల్ల 10 లక్షల మంది చనిపోయారు. ఆ దేశం కొరకు ప్రార్థించండి, ప్రజల కొరకు ప్రార్థించండి, విక్టిమ్ ఫ్యామిలీ కొరకు ప్రార్థించండి, ప్రియా క్షమాపణ దొరికినట్టు ప్రార్థించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. షేర్ దిస్ వీడియో.